రాష్ట్ర అధ్యక్షుడు వెనకాల తాళ్ళపల్లి రాజశేఖర్ గారు, అదేవిధంగా ఈ పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా నందారెడ్డి గారు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి, అదేవిధంగా సురేష్ గారు, విజయ్ గారు, మన సుధాకర్ రెడ్డి గారు, ఐటీ వెంకటరమణ గారు, శ్రీనివాస్ గుప్తా గారు పాల్గొంటున్నారు. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క పాదయాత్ర సారథి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ముందుగా ఆలస్యం పెద్ద వయసు క్షమించాల్సిందిగా కోరుతున్నాను. పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు యాత్ర ఇన్ఛార్జ్ మనోహరెడ్డి గారు చూపించడం చాలా మంచి స్పందన వస్తుంది. ఎక్కడైనా కూడా అనువుగా స్పందిస్తున్నది. వాళ్ళ మెదక్ పట్టణంలో మీరే సాక్ష్యం. కొంతమంది వస్తువులు రాకుండా వాళ్ళ రికార్డు కోసం, వాళ్ళ అవార్డుల కోసం, వాళ్ళ రివార్డుల కోసం, వాళ్ళ ప్రవర్తన కోసం మాకు కావాల్సింది ప్రజలు కావాలి, పేద ప్రజలు కావాలి, మా కార్యకర్తలు కావాలి. ఇలా ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి ఇతర పార్టీలు ఏ విధంగా స్పందిస్తున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇవాళ ఉదయం కూడా రైతులు రుణమాఫీ గురించి మేము ఇబ్బంది పడుతామని చెప్పి రుణమాఫీ చేయకపోవడం వల్ల అప్పుల పాలనని చెప్పి వాళ్ళు రైతులు చెప్తున్నారు. ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని చెప్పి కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో కనీసం ఆ జిల్లాకు ప్రాజెక్ట్ లేదు, నీటి ప్రభుత్వం చచ్చిపోతున్నామేమో అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది యువకులు వచ్చి మేము పీజీలు చేస్తాం, డిగ్రీలు చేస్తాం, కనీసం మాకు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి లేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. చాలా మంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇట్లా రకరకాల సమస్యలను ఈరోజు ఉదయం కూడా చెప్తున్న విషయం, దానికి మీరే సాక్ష్యం. చివరకు మీరు కూడా చెప్పుకున్నారు మీకు కూడా డబుల్ బెడ్రూమ్ రాలని చెప్పి, దానికి కూడా మీరే సాక్ష్యం. ఈరోజు ఆర్టీసీ కార్మికులు కలిసారు. నిజంగా సకల జనుల సమ్మె జరిగి నిన్నటికి 10 ఏళ్ళు. 2011 సెప్టెంబర్ 13న సకల జనుల సమ్మె జరిగింది. ఇప్పుడు 40 రోజుల పాటు ఈ సమ్మె జరిగింది. సకల జనుల సమ్మె ద్వారా ఏ విధంగా ఉద్యమం ఉవ్వెత్తులు లేచిందో అందరికీ తెలుసు. ఈ సమ్మెలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, మీ విలేకరులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, సామాన్య అందరూ కూడా వీళ్ళ సకల జనుల సభ, ముఖ్యంగా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, ఆర్టీసీ కార్మికులని, సింగరేణి కార్మికులని అందరూ కూడా ఉద్యోగాలను పక్కబెట్టి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తామన్నప్పుడు కూడా, కేసులు అన్నప్పుడు కూడా మాకు ఉద్యోగాలు ముఖ్యం కాదు, మాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని చెప్పి భావించి ఆ రోజు ఏ విధంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తులు ఎప్పుడో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఉద్యమం చేస్తే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిన్నటికి 10 ఏళ్ళైంది. సకల జనులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండో ఒక్కసారి చెప్పాలి. ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళ కోసం ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కనీసం నిన్న సకల జనుల సమ్మె చేస్తాము, మీ వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోమని చెప్పి కనీసం ఒక్క ముక్క, కనీసం ముఖ్యమంత్రి నోటి నుంచి రాకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి అయిపోయాయి. మధ్య రావాలనుకున్న చంపిండు, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, చంపుతాడు, పైసలు కోట్ల ఆస్తులు సంపాదించడం, ఆయన కుటుంబం సకల జనుల సమ్మె వల్లే సంపాదించుకుంటారు కూడా. సకల జనుల సమ్మెలో కూడా తెలంగాణ వచ్చేది కాదు. సకల జనుల సమ్మె వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించింది ఏంటంటే ఆయన కుటుంబం కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇదే ఆయన సాధించింది. ఉద్యమ సభలో మాట్లాడిన సార్ కేసీఆర్ సార్, సెక్రటరియట్ ఆంధ్రలో ఉన్నారు, తెలంగాణ వచ్చాక ఈ ఆంధ్రలో నిలబడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇలా సెక్రటరియట్ పరిస్థితి సెక్రటరీ లేదు.
ఉన్నది కొట్టుంటే ఫైల్ కొన్ని దొక్కలేట కొత్తగా కడతాడు కొత్తగా అప్పుడు పోతుండు ఆయన పోతున్నాడు మనోడు పోతుండు కొడుకులు పోతుంటా ఎవరు ఆయనలేడు బండి చేసిండు మొత్తం సీక్రెట్ గా అప్పటికి అన్నాడు సెక్రటరీ లోపల నిధి ఉందట అని చెప్పి మరి నిధి కోసం కూడగొట్టిండా ఎందుకంటే ఇట్లా వాడు వేయలేదు పీకెళ్ళలేదు ఈయన మరి కొత్తగా కూడా ఈయన కట్టసరికైనా ప్రభుత్వం పీకుతుంది అది కట్టసరికైనా ఉండడు కాబట్టి ఏదో మతలం ఉంది దాని గూడగొట్టి కట్టి పోని వ్యక్తికి సెక్రటరీ ఉన్న వ్యక్తికి నీకు సెక్రటరీ ఎందుకు అంటే దిల్లే మతలం ఉంది మొత్తం అది ఇలా ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కనీసం డిఎస్సి అప్పుడప్పుడు ఇస్తాడు కథ మళ్ళీ ఆయన కేసు ఇస్తాడు ఏదో తప్పు చేస్తాడు కావాలండి తప్పు చేస్తాడు కోర్టులో కేసు వేస్తాడు కొత్త నియామకాలు జరపని గతం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు ఇలా రైతులు కూడా ఇలా కనీసం మేము వ్యవసాయం చేసుకుంటాము వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు ఇలా కాబట్టి ఏదో అప్పు సపోర్ట్ చేసి అలా కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాం మేము మాకు కష్టమైన నష్టమైన మా కొడుకులను కనీసం నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేయించమంటారు ఇక రైతులుగా ఇటువంటి పరిస్థితి దేశం మొత్తం ఇతర రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేయాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాలు మాత్రం వ్యవసాయం చేస్తున్న కొడుకులు డాక్టర్లు కావాలి ఏదో చదువు చేయాలని చెప్పి ఉన్నత చదువు చేయమని చెప్పి మేము అప్పు సప్లై చేసి ఉద్యోగాలు మనం చదివిపిస్తే మా కొడుకులు మా పిల్లలు మా ఇంటికి నాకే భారమై ఉల్టా పరిస్థితి వచ్చింది పట్టినారు రైతుల సమస్యలతో కొడుకుల బాధపడి ఎప్పుడున్న పరిస్థితి వల్ల ఇవాళ మొత్తం అదే జరిగింది వాళ్ళు ఉద్యోగస్తుల పరిస్థితి పిఆర్సీ అన్నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సీ ఇవ్వాలని చెప్పి అనేక రకాల ఆందోళన చేస్తాం మండలాల వారీగా ఆందోళన చేస్తాం జిల్లాల వారీగా ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అనేక జిల్లాల్లో కలెక్టరేట్లు ముట్టడిస్తే మా మీద లాఠీచార్జ్ చేశారు లాస్ట్కు ముఖ్యమంత్రి ఏంటంటే సావు కబుడు సల్లగా చెప్పినట్టు పిఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడంటే పదవి విరమణ పొందేటప్పుడన్నా ఉద్యోగి చనిపోయేటప్పుడు ఇస్తాడట ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి బకాయిలు ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళ రిటైర్మెంట్ అయినక్కడో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు పిల్లల చదువులకు ఉన్న అప్పులు తీసుకోవడానికో ఇల్లు కట్టుకోవడానికో దేనికోసమో ఇవ్వాలి ఉద్యోగి దర్శనానికి ఇస్తారటనే ఇది ఎక్కడైనా ఏ మూర్ఖుడు అనే నిర్ణయం తీసుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి నువ్వు బిచ్చమెత్తున్నావా లేకపోయినా ఎన్నికలు వస్తున్నాయంటే ఇవన్నీ హామీస్తాడు ఎన్నికలు వస్తున్నాయంటే ఇవాళ మేము చేసిన ఉద్యమానికి తలొగ్గి ఇవాళ అప్పుడు మాట ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఈ నిర్ణయం అంటాడు పిఆర్సీ విషయాల్లో ఇలా 1920 21 సంబంధించి 2021 సంబంధించి పిఆర్సీ బకాయిలు అన్ని కూడా అయితే రిటైర్మెంట్ అయినా ఇస్తారట లేకుంటే చనిపోయినాకని ఇస్తారట దాదాపు 130,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఇప్పుడు బదిలీలు ప్రమోషన్లు నిన్న ఇదే జిల్లా డిగ్రీ కాలేజ్ సంబంధించి పోయి మంత్రిని కలిసారు వాళ్ళ స్టాఫ్ లేరు విద్యార్థులందరూ టీసీలు తీసుకొని పోతున్నారు ఆ పరిస్థితి ఎట్లా అని చెప్పి అనేక జిల్లాలో ప్రిన్సిపల్స్ పోయి మంత్రిని రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది ప్రిన్సిపల్స్ పోయి రిక్రూట్మెంట్ లేవా ప్రమోషన్ లేవా బదిలీ లేవా వాళ్ళ 3 డిఏలు ఇవ్వాలి ఇలా ఉద్యోగులు సమర్థనాన్ని 3 డిఏలు ఇవ్వాలి ఇలా కేంద్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు డిఏ చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 3 డిఏలు ఇవ్వాలి ఇవన్నీ జీతాలే ఇస్తలేదా అసలు విషయం మర్చిపోయి జీతాలే ఇస్తలేదా ఇప్పటికి నిజంగా జీతాలు మరి వాళ్ళు వచ్చిన తెలియదు మరి కొంతమందికి ఆ జీతాలు ఏ జిల్లాకి ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ జిల్లాకి జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని ముఖ్యమంత్రి నిజంగా నాకు తెలిసి దేశంలో అన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు ఉపాధి జీతాలు ఇస్తుంది జీతాలు ఇవ్వలే
కాబట్టి సకల జనులను సమ్మె చేస్తే ఇలా సకల జనులను మొత్తం నాశనం చేస్తున్న ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి ఇలా కార్మికులు కలిశారు. ఆర్టీసీ ఈ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. ఎందుకంటే కరీంనగర్లో వర్క్ షాప్ సంబంధించిన గౌరవాధ్యక్షుడు ఉద్యమం విభజన చేశారు. దానికి టీఆర్ఎస్ పార్టీ తుప్పాలిసి నాయకులే గౌరవాధ్యక్షులు చాలా మంది ఉండేదానికి. ఇప్పుడు మన థామస్ రెడ్డి గారు ఉండే, మన ఈయన అశ్వత్థామరెడ్డి గారు ఉండే. అశ్వత్థామరెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు చాలా ఉద్యమకారుడు ఆయన. అంటే వాళ్ళ అడుగులకు వడుగులతో మాత్రం ఉద్యమకారులు. ఇలా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆయన ఉద్యమద్రోహి అవుతాడు. ఎంత నీచాన్ని జరిగిందంటే అశ్వత్థామరెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగిస్తే ఆర్టీసీ కార్మికులకు మాట్లాడే అవకాశం ఇస్తాము, మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అంత స్థాయికి దిగజారేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. లాస్ట్ కు కార్మికులందరూ కొడితే మన అశ్వత్థామరెడ్డి గారు సరే మీకంటే నాకు పెద్ద ఏం కాదని చెప్పి ఆయన తప్పుకున్న తర్వాత ఇంతవరకు కనీసం సమస్యల పరిష్కారం లేదు. మొత్తం వాళ్ళ అవసరం వాడుకున్నారు, వాళ్ళు చేశారు. 2015 నుంచి రావాల్సినటువంటి జీవిత పద్యాలు ఇప్పుడు రాలే. 2015 నుంచి ఇప్పుడు రాలే. 2013 నుంచి ఏరియాస్ 50% చెల్లాల్సినటువంటి ఆ గడువు ముగిసినాక కూడా ఇంతవరకు కూడా ఆర్టీసీ కార్మికులకు ఇస్తలేదు. ఇప్పుడు కూడా ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళెవ్వరు కూడా సకల జమ సందర్భంగా ఆ జీతాలు ఇప్పటికి ఇస్తలేడు. 10,20 ఇప్పుడు జీతాలు ఇస్తలేడు. అప్పుడు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసేది, మీ ఉద్యమాన్ని మర్చిపోలేము, ఆ సమయంలో జీతం ఏమీ ఇస్తామని చెప్పాడు. ఇంతవరకు అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ బస్సుల పరిస్థితి, ఉన్న బస్సులను తీసేసిండు, ఉన్న బస్సులు తీసేసిండు. లాస్ట్కు కొన్ని గ్రామాలకు ఇప్పుడు కూడా రవాణా సౌకర్యం లేదు. కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త బస్సులు వస్తాయి, కొత్త మార్గాలు వస్తాయని చెప్పి చెప్పినాక కూడా కనీసం ఇంతవరకు 1000 బస్సులు తీసేసి ఇప్పటికి 1300 కోట్ల రూపాయలను ఆర్టీసీ నిధిని ఇలా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. మా పైసలు మాకు ఇవ్వమంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? మా పైసలు మాకి. ఇప్పుడు ఆర్టీసీ సహకార సంఘ నిధులు కూడా 1,048 కోట్ల ఏమో వాడుకున్నారు. లాస్ట్కి ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు అమ్మాలనే ప్రయత్నం చేస్తారు. చివరికి ఎక్కడ పోయినా ఆర్టీసీ కార్మికులు బస్ ఆపుతున్నారు. ఒక లేడీ కండక్టర్ ఆగింది. లేడీ కండక్టర్ ఆగినాక నాతో ఫోటో దిగుతుంది పాప ఆమె. అలా డ్రైవర్ వచ్చిండు, అక్క బీజేపీ మన కోసం కొట్లాడింది, బండి సంజయ్ అన్న బీజేపీ వాళ్ళు కరీంనగర్లో బాగా కొట్లాడారు, కానీ ఫోటో దిగుతామని ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పాను. అంటే ఆమె ఏమన్నదంటే నాకు కేసీఆర్ వీక్ ఇచ్చిన ఉద్యోగం అని. నేను కష్టపడితే తెలంగాణ వచ్చింది, నేను కష్టపడే తెలంగాణ, నన్ను తీసేయమని చెప్పి కేసీఆర్ ఇంటర్ పోయి కేసీఆర్ ప్రగతిలో పోయి నేను ఏం ఉద్యమం చేస్తున్నా నా ఉద్యమ ఫోటోలు చూపడుతా అన్నది ఆమె. ఆర్టీసీ కార్మికులు ఏంటంటే ఎవరైనా ఇతర పార్టీ నాయకులకు చేయగలిగితే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఫోటో దిగితే సస్పెండ్ చేస్తారు. మరి ఈయన ఈ ఉద్యమాలు చేయకుండానే ముఖ్యమంత్రి అయింది. వాటి ఏం ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ముఖ్యమంత్రి అయిన వాటి. అంటే ఆర్టీసీ కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఒక పక్షపాత దూరంతో ఇలా ఏడుస్తున్నది. ఆర్టీసీ కార్మికుల బతుకులు బర్బాద్ అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి వచ్చేటే చాలా జీతాలు. గతంలో ఆర్టీసీ కార్మికులు అంటే గల్లె ఎగరేసుకుని తిరగటోడు. వాళ్ళకి కనీసం వాళ్ళ పిల్లల కుటుంబ పోషణ భారమైంది. వాళ్ళకి పెళ్లి సీజన్ వస్తే పెళ్లికి వస్తే కూతురుకో కొడుకో పెళ్లి ఇవ్వాలంటే ఇబ్బంది పడుతున్న అప్పులు చప్పులు చేస్తున్నారు. కొన్ని బ్యాంకు పోదామంటే బ్యాంకులకు లోన్స్ ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు బ్యాంకులు లోన్ ఇయ్యరు. ఒక హేళన వెళ్ళిపోయే పరిస్థితి సమాజం కూడా ఆర్టీసీ కార్మికులు వచ్చింది వాళ్ళ. కాబట్టి అటువంటి ఉద్యమంలో యువతులు కాబట్టినటువంటి ఆర్టీసీ కార్మికులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందా లేదని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్న సకల జన సమ్మె గుర్తొచ్చే రోజు ఆర్టీసీ కార్మికులు కలిపిన తర్వాత మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పడేసిన. రాబోయే రోజుల్లో కూడా ఆర్టీసీని కాపాడడానికి, ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇవ్వడానికి
భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కాపాడడం కోసము వాళ్ళ డిమాండ్ల సాధన కోసం అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వాళ్ళకు భరోసా నింపే ప్రయత్నం చేయలే, ఒక ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయలే, ఆత్మహత్యలు ఆపడని చెప్పే ప్రయత్నం చేయలే. అప్పటికప్పుడు పిలిచి సంఘాలను గెలిచి సంఘాలకు పోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి వాళ్ళ బేలిచ్చి కాలయాపన చేస్తుంది తప్ప సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్టీసీ కార్మికుడు బాధలను వినే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆర్టీసీ కార్మికులతో నేరుగా మళ్ళీ సెలెక్టర్ కొంతమందిని పిలుస్తాడు, ఇద్దరు పిలుస్తాడు, మళ్ళా ప్రతిభను పిలుస్తాడు. పిలిచినప్పుడు కొంతమంది పిలిచాడు. మళ్ళీ చికెన్, మటన్, తలగా కూర, సూప్, కాళ్ళ షోర్వా, బీర్, మన బిర్యానీ ఇవన్నీ పెడతాడన్న. మీకు అసలు చెప్తా, కింద అంతా అరేంజ్ చేస్తాడు అన్నట్టు. ఎవరైనా కూడా కింద మొత్తం పెద్ద టేబుల్ అరేంజ్ చేస్తాడు, అందరి భోజనం చేస్తాడు. ఇక ముఖ్యమంత్రి వస్తాడు కదా, వస్తే మంచిగా గంట సేపు మాట్లాడతాడు చెప్పి కిందికి వస్తాడు ముఖ్యమంత్రి. అందరికీ చెబుతారు, కూరలు బాగున్నాయా, అన్నం బాగుందా, అందరు బాగున్నారా అని వాళ్ళ యూనియన్ లీడర్ని ఓకేనా వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ మాట్లాడాడు. మీరు అందరూ ఏం రాస్తారు, 3 గంటల పాటు చర్చ జరిగి రాస్తారు. మీరు అందరూ కూడా 3 గంటల చర్చ జరిగి రాస్తారు. వాళ్ళందరూ బాధపడతారు, మేము తినడానికి వస్తున్నాం ఐడికి అని చెప్పి. మళ్ళీ బయటకు మీరే వేస్తారు. మళ్ళీ బయటకు వచ్చి మీడియాకి చెప్తే ఉద్యోగాలు పోతాయా. మళ్ళీ సేమ్ ఆఫీస్ నుంచి మళ్ళీ లెటర్ వస్తే గదేనే, మళ్ళీ గదే రాలే, మళ్ళీ మీరు వేరే రాయరాలే. కాబట్టి ఇంత స్థాయికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దిగదారు. ఒక్క ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క వాక్య వచ్చిందంటే అది అమలు చేసి తిరగాలి. గతంలో అట్లా ఉండే ఈ ముఖ్యమంత్రి నోరా తాటి మాట అర్థం కాదు. ఏ రూపాయలు మాట్లాడు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లే. ఒక్క రూపాయి ఇచ్చలేదు, పీకేలేదు. గతంలో ఒక 2 లక్షల రూపాయలు ఒక వార్డుకో ఒక గ్రామంకో శాంక్షన్ చేస్తే సర్పంచ్, ఎంపీడీస్, కౌన్సిలర్ వాళ్ళకి ఖుషి అవుతాడు. 100 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు లక్షలు చెప్పలేదు అని చెప్పి పడుతుండే. ఇటువంటి పరిస్థితి మారాలి. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ విషయంలో మీరు శ్రద్ధ వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. నిన్న మా మంత్రివర్యులు వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు శోభ గారు ముఖ్యమంత్రి గారి కొన్ని క్వశ్చన్ చేశారు. సరే ఆలస్యం కావడం వల్ల కొంత మీడియాలో రాగలేకపోయింది, లేట్ అయింది కాబట్టి. సీఎం గారు అగ్రికల్చర్ మీటింగ్ ఎందుకు పోలేదు? ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బిజీ, పెద్ద రాష్ట్రం. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పీకుడు పని ఏమున్నది ఇక్కడ అని అంటున్నాను. నేను ఏరిపోయాను మొన్న. ఆ రోజు కన్నా షెడ్యూల్ చెప్పు, నువ్వు మీటింగ్ కూడా నీ షెడ్యూల్లో చెప్పు. నా అభివృద్ధి కార్యక్రమాలు వినవా, నువ్వు సమావేశాలు ఏర్పరిచినావా, ఉద్యోగుల గురించి మాట్లాడినావా, ఏమన్నా మాట్లాడి షెడ్యూల్ చెప్పా రోజు. అరే ఇది ఏంటో కూడా నాకు అర్థం కాదు. ఏ సమావేశం పెట్టకూడదు అంటే ఢిల్లీ మన అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించాం మేము. ఆగస్టు 5th నేనే పెట్టించిన, డిమాండ్ చేసి పెట్టించిన, కుట్టాడి పెట్టించిన. పోడు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాడు, మళ్ళీ ఓడు ఢిల్లీ ఓడు. ఏదో మీటింగ్ అయినా ఓడు. సరే ఇక్కడ ప్రజలు తిరుగుతుండా, ప్రజల గురించి మాట్లాడుతుండా, సమస్యల గురించి మాట్లాడుతుండా అంటే ఇవి కనబడా. మరి అగ్రికల్చర్ మీటింగ్ నువ్వు పోకపోవడానికి కారణమైంది. ఫసల్ బీమా యోజనను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి అమలు చేయకపోవడానికి కారణం ఏదో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. సాయిల్ టెస్ట్ చేసినారు, 120 కోట్ల రూపాయలు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వన్నాం, ఎందుకు ఇస్తారు? ధాన్యం కొనుగోలు విషయంలో, మార్కెటింగ్ విషయంలో మీ ప్రణాళిక ఏందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అది అడిగిన వాళ్ళు కూడా. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి నిధుల విషయంలో యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేవు అదే అడిగారు. మరి నిన్న మంత్రి వర్యులు వచ్చాయి, ఆమె అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు ఇవ్వాలి కదా. నువ్వు ధాన్యం ఇబ్బంది వస్తున్నది, వరి అంటే నీ మూర్ఖత్వం వ్యాఖ్యల వల్ల
రైతులు చచ్చిపోయి ఇవాళ సన్నపొట్లు అంటాడు, మళ్ళీ 3 రోజులకే దొడ్డోడు పండించినట్టాడు. పత్తి అంటాడు, మళ్ళీ రాత్రి అంటాడు, పొద్దున పత్తి అంటాడు, మళ్ళీ నీకు అదే పరిస్థితి. నీ ప్రణాళిక ఏంది? ఆ విషయాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తాను. తుపాకి రోజుల మాట మాకెందుకే. గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత వాటా ఇచ్చారు? 32% ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఎంత పెంచింది? 41% ఇస్తున్నాం. 7% 9% పెంచింది. మరి కేంద్రము విపత్తు సమయంలో అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. వ్యాక్సిన్ విషయంలో కానీ, మన కోవిడ్ వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు ఏదో రకంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నది. మన రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్నటువంటి పన్నుల విషయంలో ఎందుకు ఇలా జీతాలు ఇవ్వని పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు అంటున్నాను. జీతాలు ఎందుకు ఇస్తలేవు? ఇలా కోవిడ్ వచ్చి ఇబ్బంది పడ్డారు. ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పండి. ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పండి. రాష్ట్ర ప్రజలను ఆదుకునేదానికి ఒక్క సంక్షేమ పథకం చెప్పండి. 32% నుంచి 41% మేము పెంచినాం. అందుకు ముందే పెంచినాం. ఒక్క పైసా ప్రత్యేక నిధులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ సమయంలో. ఎప్పుడు ఇతర రాష్ట్రాలకి ఇస్తారు. నువ్వేం పోస్తావు? నీ ఏర్పు నువ్వే. ఒక పక్క రాష్ట్రం నీకెందుకు? పక్క రాష్ట్రంలో ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రాజీనామా ఎందుకు రాజీనామా? 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను నీ సంస్థ, నువ్వు బినామీ సంస్థ, గ్లోబల్ అయిన సంస్థ వల్ల ఆత్మహత్య చేసేందుకు రాజీనామా చేయాలా? ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్య చేసుకునే విధంగా పండించుకునేందుకు రాజీనామా చేయాలా? నేను నాకు రాజ్యాంగం తెలియదు, అజ్ఞాని ఆయన, అజ్ఞాని. రాజ్యాంగం తెలియదు, ఏ పనులు ఎట్లా వస్తే రాజ్యాంగం చెప్తుంది దానికి. అది అర్థం చేసుకోవాలి ఆయన. మీరు అయ్యే రెడీ కాదు మన ఢిల్లీకి. ఎందుకంటే వెళ్ళే మరి ఆయన ఇప్పుడు తప్పుతున్నాడు. నేను ఏ కూడా రాజీనామా చేస్తాను, మోడీ గారు రాజీనామా పడితే తప్పుతున్నాడు. అయ్యా ఎందుకు వంగి దండలు పెట్టొచ్చాడు? నిజాం లెక్క మొత్తం వంగి దండలు పెట్టొచ్చాడు. నిజాం లెక్క ఆయన పోయి రాజీనామా కొట్టే సరిపోతుంది కదా. ఢిల్లీ మీరు కూడా వేరుగా లీడర్లు మీ అయ్యేస్తే ఈమె అయ్యా నేను కలిసిపోయి 3 సార్లు కూర్చొని ఇద్దరు రాజీనామా ఇస్తాం. వేరమ్మని చెప్పారు ఆయనకి. ఈ తుపాకి రౌండ్ మాటలు నాడు గాన్ని పట్టించుకోండి. మేము తుపాకి రౌండ్ మాటలు రాజీనామాలు వేయాలి. పక్కవాడు కేటీఆర్ రాజీనామా వేయాలి. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నందుకు, రైతులు ఆత్మహత్య 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకు, నేను చిన్నారిని అత్యాచారం చేసుకుని శాంతి భద్రతలు మొత్తం లోపించేందుకు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేందుకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేనందుకు, ఒక్కొక్క తెలంగాణ వ్యక్తి మీద ₹1,00,000 అప్పు చేసేందుకు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా వేసేందుకు, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా కేంద్రం ఇచ్చే నిరోధ దున్నపోతులకు గుడ్డనక్కలకు దోసుకున్నందుకు, ఇస్తాన్న కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలను దాడి మనిషిలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఇవ్వగలిగినందుకు, ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు, నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు, దానికి రాజీనామా వేయాలి. ఫస్ట్ నువ్వు కాదు, నేను అప్పుడు మీ అయ్యే రాజీనామా వేయాలి. ఫస్ట్ నువ్వు పక్కన నిన్ను పడుచుకుంటారు. కానీ కొన్ని పనులు స్టేట్ చేస్తుంది, వసూలు చేస్తుంది. కొన్ని పనులు సెంట్రల్ వసూలు చేస్తుంది. దానికి ఒక చట్టం ఉంది అనుకోటి. దాని ప్రకారం పోతాం మనం. అలాగే ఏం వర్షపడతలేదు. దానిక వరి అనే దాని అన్నారు, మొదటి దానిక ఇంకేదో అన్నారు. ఈ 16 సంగ్రామ యాత్ర చూసిన తర్వాత వర్షపడుతుంది. ఇక ధాన్యం అనే కరెక్ట్ కౌంటర్ కొట్టగానే మళ్ళీ ఇంకోటి ఇష్యూ అన్నట్టు. ఇంకా మళ్ళీ సారేస్తాడు ఇంకోటి అన్నట్టు. మళ్ళీ
మరి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోసారి ఆయన ఐటమ్ రాయకూరి, ఆ లీకేజ్ రాయకూరి అని నేను అంటున్నా. అంతేనా కదా? లీకేజ్ రాయదు మీరే. మీకు నేను శోభ గారు చెప్పారు క్లియర్గా ఏం మాట్లాడారో చెప్పారు. నేను చెప్తే అన్న గతంలో చెప్తే కదా, మొత్తం చెప్తే ఇక్కడ చెప్పలేను. లీకేజ్ల పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. మోడీ గారు ఎయిర్పోర్ట్కి వస్తాడు అనుకో అన్న, మోడీ గారు ఇండియా తెలంగాణకి వస్తాడు, పోతాడు, ఎయిర్పోర్ట్ పోతాడు, దించడానికి ముఖ్యమంత్రి పోతాడు. పోగానే మోడీ గారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు వెళ్ళంగా ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి చేసి ఓకే బాయ్ అని చెప్తాడు. ఈయన ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయట రాడు టీవీ షబాష్ కేసీఆర్